మెడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గదిపోరు. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఇంత బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి మరియు దగ్గరుండి ఇవన్నీ కూడా చూసుకున్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఉత్సవ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పెద్దలు మేడిపల్లి సత్యం గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ దేశంలో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ఆనాడు డబ్బు, పేదరికం, అదేవిధంగా నిరక్షరాస్యత, అక్షరాస్యత దీని మీదనే వ్యవస్థ అంతా ఆనాడు నడిచింది. ఎవరైతే చదువుకోలేదో చదువుకున్నోడు ఆనాడు మరి వారి మీద సవారీ చేసిండు. అదేవిధంగా డబ్బు లేనోడు డబ్బు లేనోడి మీద సవారీ చేసిండు. దాన్ని కులం పేరు మీద, అంటరానితనం పేరు మీద రకరకాలుగా విభజించి ఆనాడు ప్రతి ఒక్కరిని వేధించినటువంటి పరిస్థితులలో అంబేద్కర్ గారు ఆనాడు ఈ వ్యవస్థను దీన్ని పరిష్కారం చదువు ఒకటే, పేదరికం ఒకటే, పేదరికం పోవాలంటే చదువుకోవాలి, ప్రతి ఒక్కరు జ్ఞానవంతులు కావాలి. ఈ మూఢనమ్మకాలు, ఈ మూర్ఖపు అంటరానితనం ఇదంతా కూడా వేధింపులకు కారణం మూలం చదువు అని చెప్పి ఆ రోజు గుర్తించి దాని వైపు పోవాలంటే మరి రాజ్యాంగంలోనే పొందుపరిచి దాన్ని మరి నిర్మూలించడానికి కృషి చేసినటువంటి గొప్ప మేధావి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆలోచన విధానాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకొని ఇప్పటికి కూడా ఇంకా కూడా చదువుకొని కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. మనం ఎంత ఇబ్బందులున్నా, ఎంత కష్టమున్నా మన పిల్లను చదువు వైపు నడిపించి, అదేవిధంగా దయచేసి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఎప్పుడు కూడా అంటరానితనం, అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు అనేటటువంటి మాటను దయచేసి మన భవిష్యత్ తరాలకు ఇక ముందు చెవులకు వినిపించకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అంబేద్కర్ గారు కోరింది ఒకటే, ఈ దేశంలో అందరూ సమానత్వంగా ఉండాలి, కులాలు అనేది ఉండొద్దు అనేటువంటి కోరుకున్నప్పుడు మనం ఇంకా అణగారిన వర్గాలు, అట్టడుగు, అసలు మనుషులంతా ఒక్కటైనప్పుడు ఇంకా ఈ వర్గాలు ఎక్కడి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మనుషులమంతా ఒక్కటే, పేదరికం పోవాలి, అందరూ కూడా మరి సుఖ సంతోషాలతోటి అందరూ కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి అవకాశం ఉండి ప్రతి ఒక్కరూ మరి ఉద్యోగరీత్యా అన్ని రకాలుగా అవకాశాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ దేశంలో రావాలి తప్ప కులాలు అనేటిది అసలు ఈ భవిష్యత్తులో ఉండొద్దు, పెద్దరికం అనేది ఉండొద్దు అనేది అంబేద్కర్ గారి ఆలోచన విధానం.